స్టేడియంలో సెకండ్ టెస్ట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ చూసేసినాం. అది అయిపోయిన వెంటనే ఇక ఎట్లాగో ఖాళీ ఉన్నాం కానీ డైరెక్ట్ అక్కడ నుండి ఆర్కే బీచ్కి స్టార్ట్ అయినాం. ఫస్ట్ స్టేడియం నుంచి ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ అనుకుంటా, అక్కడ దాకా ఏమో 30 రూపీస్ ఏమో ఛార్జ్ అయింది. మళ్ళీ అక్కడ నుంచి ఆర్కే బీచ్కి మళ్ళీ ఒక 30 రూపీస్, మొత్తం 60 రూపీస్లో నియర్లీ 30 మినిట్స్ పైనే పట్టింది అనుకుంటా. అక్కడికైతే వెళ్ళిపోయినాం, ఎందుకంటే ఎట్లాగో మనకు పని లేదుగా, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినాం మ్యాచ్ అయిన వెంటనే. ఇలా గుట్టలు ఎక్కువ నాటు జారుకుంటా షిఫ్ట్రా ఇది నో హోటల్, ఫుల్ ఆన్ సెక్యూరిటీ ప్లేయర్స్కి. మ్యాచ్ ఉంది, ఫుల్ ఆన్ సెక్యూరిటీ ఇవ్వాల టెస్ట్ మ్యాచ్. నో హోటల్ ఉందామని ప్లాన్ వేసినాం మామతోటి, కానీ ఎందుకు 30-40 వేలు పెట్టుడు మనతోటి కాదు. అవే పైసలు ఉంచుకుంటే సంవత్సరం అంతా వీడియోలు చేయొచ్చు అనుకున్నా. ఇక అన్నీ మూసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి అదే ఆటోలో బీచ్ సైడ్ వెళ్ళిపోయినాం. అటు మళ్ళీ తిరిగి కూడా చూడలేదు. బీచ్ మాత్రం మస్తు ఉంది చూసాకి. ఇంక ఇప్పుడేముంది, తిన్నాయి చేసినాయి, అలా నీళ్ళలో తిరిగినాయి, కథలు పడ్డాయి, మొత్తం ముందున్నాయి. మొత్తం చూడండి వీడియో, ఓకే? ఏమంటారా ఈ 4 జలకనే కనబడ్డది, మొక్కుకున్నాం ఏం కావద్దు మాకని. అయినా మాకేమవుతుంది కానీ మొక్కినాం, ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, మొక్కాలి అట్లా. నాకు మస్తు బెస్ట్ థింగ్ ఏమనిపించిందంటే అక్కడ ఫుడ్ ఐటమ్స్ మస్తు చీప్ ఉన్నాయి, లైక్ 20 రూపీస్ ఏమి ఉన్నాయి అంతే. ఇక బజ్జీలు కావచ్చు, ఆలు బజ్జీలు కావచ్చు, ఇవి మిర్చి బజ్జీలు కావచ్చు, ఇంకేమేమో ఉన్నాయి పేలాలతో చేసినాయి మిక్చర్స్, అన్నీ కూడా 20 రూపీస్ వర్తి. మేమైతే ఇక ఎట్లా 20 రూపీసే కానీ అదే పని మీద ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్లో అయితే 30-40 ఉంటాయి ఈజీగా అవి. ఇంకా అదే పని, 20 రూపాయలే కాబట్టి తిండు పే చేసుడు, తినడు పే చేసుడు, అదే పని. ఉన్నట్టుండి మనకి బేర్ గిల్స్ పూనుకుంటాడు అన్నమాట. బేర్ గిల్స్ తెలుసుగా, అడ్వెంచరస్ కింగ్. ఇప్పుడు ఆయన వర్షన్లో ఈ వ్లాగ్ కొద్దిసేపు అట్లా ఉంటుంది. రాను రాను అలల తీవ్రత పెరుగుతున్నది లైవ్లో. మీ బేర్ గిల్స్ డే టైంలో అయితే మజా ఉండేది, కానీ ఈ బేర్ గిల్స్ నీవి ఏమీ చేయలేవు. ఏసాలేస్తే పీ కూడా ఉన్నట్టుంది. నైట్ అవుతున్నా కొద్దీ, చీకటి అవుతున్నా కొద్దీ ఈ అలల దాటి చాలా ఎక్కువ అవుతుంది. కొంచెం తప్పిదం చేసినా మీ ప్రాణాలకి పెనుముప్పు వాటిల్లొచ్చు. కావున మీరు అతి జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఇలా 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 వస్తూనే ఉన్నాయి చూడండి, అదిగో వస్తుంది అతి పెద్ద అల. మళ్ళీ బ్రేక్ తర్వాత కలుద్దాం. మీ గేర్ గిల్స్, చిచి మీ బేర్ గిల్స్ సేమ్ అట్లా చెప్తాడు అర్థం. మీకు ఇంకో చాలా ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాడు ఈ బేర్ గిల్స్ వల్ల బ్రో. చిన్న చిన్న అలలే అనుకుని అటు ముందటికి వెళ్ళారనుకో, కొన్నిసార్లు పెద్ద అలల చాటే తీసుకుపోయే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి మీ బేర్ గిల్స్ వల్ల బ్రో. మన ఛానల్ పేరు ఉంది కదా, మీకు తెలుసో తెలియదో, 6 గేర్స్ అసిస్టర్. తెలియదు అనుకుంటాను, ఎందుకంటే కొత్త ఛానల్ కదా. 6 గేర్స్ అసిస్టర్ అని ఆడ ఇసుకలు రాసి కొన్ని కథలు పడ్డా. లైట్ షో, వానికి లైట్ షో పెట్టలేదు, నాకు వీడియో తీయలేదు. ఇద్దరికి దొందు అన్నట్టున్నాం. సరే, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త ఛానల్ కాబట్టి చేసుకోవాలి, మళ్ళీ తప్పదు. ఇక్కడ ఈ ఇసుకలో నడవడం అనేది చాలా ఇబ్బందికరం, చాలా దమ్ము వస్తుంది. మీరు జాగ్రత్త పడాలనుకుంటే మీ చెప్పులు బ్యాగ్లో వేసుకొని నడిస్తే ఉత్తమం అని చెప్తా. ఈ బ్యాక్ నుండి చూసి ఏదో అనుకోవద్దు, తోక కాలుతో తంతే పగిలిపోతాయని చెప్తున్నాడు. యా
బ్లాక్ హార్స్, బాక్షా, గుర్రం. పన్నదా ఏం చెప్తుందో కూడా అర్థం అవుతలేదు. దిస్ ఈజ్ క్యామెల్. సవారీ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఇలాంటి అడ్వెంచరస్ బేర్ గ్రిల్స్ బ్రో స్టోరీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాక్ గుర్రమేనా, తెల్ల గుర్రం అని. ఈ తెల్ల గుర్రం పోతుంది. సవారీ చేద్దామని ట్రై చేస్తున్నాం, కానీ అడ్డం పడితే ఎట్లా అని ఆలోచిస్తున్నాం. బీచ్ మొత్తంలో మీకు మస్తు నచ్చే ప్లేస్ అన్నిటికంటే ఇదే నచ్చుద్ది. ఎందుకంటే కొబ్బరి చెట్ల మధ్యలో కూర్చోవడానికి. కానీ అది మాకు వర్తీ కాదు, మేము దానికి ఎలిజిబుల్ కూడా కాదు. ఎందుకంటే మబ్బు మొహాలు వేసుకొని పోయినాం ఇద్దరం. యాక్చువల్ అది కపుల్స్కి బెటర్. మీకు కనిపిస్తున్నారు అనుకుంటా అక్కడక్కడ, అది మ్యాటర్. మా మబ్బు మొహాలకి ఇది అవసరం లేదు. బట్ అట్లా కాళ్ళు నచ్చినాయని చెప్పినా ఇందాక. కొద్దిసేపు కూర్చొని దొబ్బేయడమే అన్నాడు. మేమేదో పెద్ద ఫారెనర్స్ లెక్క అమ్మాయి ఇక్కడ కనబడ్డ పానీపూరిని కూడా టేస్ట్ చేసినాం. మరీ ఓవర్ అనిపించింది నాకైతే. అవసరం అంటే మావాడు టేస్ట్ చేద్దాం. మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర ఉంటాయి చూడు విగ్రహాలు అందరి, అట్లనే ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ పీవీజీ రాజు. నెక్స్ట్ ఇక్కడ కనబడుతుంది సుభాష్ చంద్రబోస్, ద ఇండియన్ నేషనల్ ఆర్మీకి బాస్ అని చెప్పచ్చు. ఇట్లా చాలామంది ఉన్నాయి విగ్రహాలు. మనకి ఎక్కడెక్కడో అడవిలో కనిపిస్తాయి, కానీ డైనోసార్ చూడండి ఇక్కడ ఎంత పెద్దగా ఉందో. పచారీ సామాన్ కొనుక్కోవాలనుకుంటే జంగల్లో పోయేటప్పుడు పూరా బజారే. పచారీ సామాన్ కావాలంటే ఇందులో కొన్ని జంగల్లో పనికి వస్తాయి మనకి. ఆ జీలకన్యలు ఎక్కడో ఉండవు, మన బేర్ గ్రిల్స్ ఎక్కడుంటే అక్కడే ఉంటాయి. బేర్ గ్రిల్స్ కాదు, మర్చిపోయా, బేర్ గ్రిల్స్ వాళ్ళ బ్రో. జడలతో కప్పేశారా? బీచ్కి ఆపోజిట్ సైడ్లో ఎవరో ఇన్నోవేటివ్ బిజినెస్ పర్సన్ ఉన్నాడు. సేమ్ అదొక పెద్ద షిప్ లాగా, క్రూజ్ షిప్ లాగా, అట్లనే పెద్ద వేలు లేదా షార్క్ ఆ టైప్లో ఒక హోటల్ బిల్డ్ చేసిండు. సూపర్ ఉంది చూడడానికి. బడ్జెట్ లేదా పోలే. ఆడ సీ ఫుడ్ చూడండి, ఆడ చేపలు, రొయ్యలు, డిఫరెంట్ చేపలు ఉన్నాయి. నా పానాంత కింద మీద. ఎందుకంటే నేనేమో బంద్ పెట్టిన కొన్ని రోజులు కౌస్. దరిద్రానికి అదే రోజు పోయినా. వాడు తీసుకుంటుండు, నేనేమో వాటిని చూసుకుంటుండు అలా తింటప్పుడు. నా బాధ నాది. కానీ అక్కడ ఆయన బిహేవియర్ మంచిగా అనిపించలే. ఎంత అంటే ఆయన చెప్పిందే తీసుకోవాలన్నట్టు బిహేవ్ చేసిండు. అది నచ్చలేదు. పెద్దలా చన్ని లేకపోతే కదా, ముంగటునే చక్కగా మూసుకొని తినొచ్చు కదా. పెద్దల చన్ని లేపుక పీకాలంట. ఇటువంటి తలకాయలకు ఎందుకు వస్తాయి అసలు